ముందుగా అందరికీ శుక్లపక్ష ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ నేను ఉపవాసంతో పాటు స్వామివారిని ఎలా పూజించుకుంటానో, స్వామివారిని ఎలా పూజించుకోవాలి ఈ ఏకాదశికి అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను. అండ్ శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణు రూపాలు ఏ రూపం, దశావతారాలు ఏ రూపంనైనా కానీ మనం కొలుచుకోవచ్చు. ఈ ఏకాదశి పూజని 3 రోజులు కూడా మనము నిష్టగా జరుపుకుంటే ప్రతిఫలం చాలా బావుంటుంది. ముందుగా దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు మనం నిష్టగా అంటే ఉపవాసంతో ఉండి ఏకాదశి కన్నా ముందు రోజు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి నైట్‌కి వదిలేయాలి. అలాగే ఏకాదశి రోజు మార్నింగ్ నుండి పూజలో ఉండి తర్వాత ఆ రోజు నైట్ ఫుడ్ ఏమీ తీసుకోకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ద్వాదశి రోజు టెంపుల్‌కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనము ఉపవాసాన్ని వదిలేయాలి. అలాగే ఈ 3 రోజులు నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇక్కడ నేను స్వామివారి పూజ కోసమని నాణాలతో మాలలాగా తయారు చేస్తున్నాను. ఇది మన ఇష్టానుసారం ఆర్ మనకు నచ్చినట్టుగా 11, 21, 51 అలా నాణాలతోని మనము ఇలా మాలలాగా చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. కానీ స్వామివారికి లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం కాబట్టి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పూజ చేస్తున్నాను కాబట్టి ఈ నాణాలతో స్వామివారికి మాలలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఏకాదశి పూజకు సపరేట్‌గా పీఠం పెట్టుకొని దాని మీద స్వామివారి రూపంతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మనకు అలాగా కుదరకపోతే మనం రెగ్యులర్‌గా పూజ చేసుకునే పూజ రూమ్‌లోనే స్వామివారి పటం ముందు ఇలాగ ఒక బ్లౌజ్ పీస్‌ని పరుచుకోవాలి. స్వామివారికి అమ్మవారంటే బాగా ఇష్టం కాబట్టి స్వామివారితో పాటు లక్ష్మీదేవికి కూడా ఈరోజు మనం పూజ చేస్తే సిరి నిలయంగా మన ఇల్లు ఉంటుంది. సో, స్వామివారికి ఫస్ట్ పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకొని తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నాణాలతో తయారు చేసిన దండని స్వామివారికి అలంకరించాలి. మనము ఈ నాణాలతో చేసిన ఇది కంప్లీట్‌గా ఆప్షనల్ కానీ మనము చేస్తే అదొక తృప్తి. అలాగా స్వామివారికి నేను 21 నాణాలతో ఇలా దండలాగా ప్రిపేర్ చేశాను. స్వామివారికి దాంతో పాటు మన దూదితో వస్త్రాన్ని కూడా తయారు చేసి స్వామివారికి పెట్టాను. స్వామివారికి వస్త్రాన్ని అలంకరించిన తర్వాత మనం ముందుగా పరిచిపెట్టుకున్న కొత్త బ్లౌజ్ పీస్ మీద ఒక గుప్పెడు బియ్యాన్ని చదును చేసుకున్నాను. ఈ గుప్పెడు బియ్యం చదును చేసుకున్న తర్వాత అక్కడ మనం చిన్న ప్రతిమను కానీ లేకపోతే స్వామివారి రూపాన్ని ఏదైనా అక్కడ ప్రతిష్ఠించాలి. ఇప్పుడు నేను అందులోనే ఒక చిన్న స్వామివారి రూపాన్ని పెట్టుకొని దాని తర్వాత ఆ పటానికి కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసుకున్నాను. అండ్ దాంతో పాటు స్వామివారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం కదా! అందుకోసమని స్వామివారిని మనం పూజించేటప్పుడు ఎప్పుడైనా గానీ తులసి దళాన్ని మనం ముందుగా పెట్టుకోవాలి. అలా స్వామివారికి పసుపు, కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత వస్త్రం అలంకరించిన తర్వాత ఇరువైపులా నేను తులసి దళాన్ని పెట్టాను. తర్వాత పూజ ఉన్నప్పుడు మనకు పువ్వులు లేకపోతే ఎలాగా? సో, స్వామివారిని నేను పువ్వులతో అలంకరించుకున్నాను. మనము స్వామివారిని ఈ 3 రోజులు ఎంత బాగా కొలిస్తే స్వామివారి నుండి దీవెనలు అలాగే వస్తాయి. స్వామివారితో పాటు మనకు లక్ష్మీదేవి దీవెనలు కూడా అందాలి కదా! అందుకోసమని లక్ష్మీదేవి దగ్గర కూడా నేను పూలతో అలంకరించుకున్నాను. తర్వాత మనం ఈ పూజ చేస్తున్నంత సేపు అష్టోత్తరమో లేకపోతే లక్ష్మీ సహస్రనామమో లేదు ఇవేమీ మాకు రావు అని అనుకుంటే అప్పుడు మనము స్వామివారికి సంబంధించిన ఏదో ఒక శ్లోకము అది చదువుతూ ఉండాలి. లేదు అని అంటే యూట్యూబ్లో ఆర్ ఫోన్లో మనము ఆ సాంగ్స్ని ప్లే చేస్తూ ఉంటే అలా కూడా మన మనసు ధ్యానం తప్పకుండా ఉంటుంది. ఇలా పువ్వులన్నీ పెట్టుకున్న తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టము. ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షంతలతో స్వామివారిని అభిషేకించుకోవాలి. అలా స్వామివారిని అభిషేకం చేస్తూ మనము ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ నమః అలా స్మరించుకుంటూ మనము ఈ అభిషేకం అనేది చేసుకోవాలి. ఈ పసుపు కుంకుమలని మనము దారిలో వేయకుండా ఒక డబ్బాలో పెట్టుకొని మనకు కావలసినప్పుడల్లా బొట్టులాగా
ఈ పసుపు కుంకుమలను పెట్టుకోవాలి. దాంతోపాటు స్వామివారికి అభిషేకించిన నీళ్ళని మనము ఇంట్లో చల్లుతూ, లేదు అంటే తులసిలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో కానీ ఈ అభిషేకించిన నీళ్ళని మనము వేయాలి. తొక్కుట్లో ఈ నీళ్ళను పడనీయకుండా చూసుకోవాలి. అలా స్వామివారిని అభిషేకించుకునేటప్పుడు ఓం నమో నారాయణాయ అంటూ స్మరించుకుంటూ స్వామివారికి అభిషేకించుకోవాలి. ఇలా మనము 108 సార్లు ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్మరించుకుంటూ మనము ఈ అభిషేకాన్ని పూర్తి చేసుకోవాలి. అలా అభిషేకించుకున్న వాటర్ని మాత్రం నేను చెట్టు మొదళ్లలో వేసుకున్నాను. ఇప్పుడు మనము పూజ చేసుకున్న స్వామివారి విగ్రహాన్ని ముందుగా మనము బియ్యాన్ని పరచిపెట్టుకున్నాం కదా, అందులో స్వామివారి విగ్రహాన్ని, ప్రతిమని అలా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామివారిని పూజించుకోవాలి. మనము ఇక్కడ ప్రసాదంతో జొన్న పేలాలతో చేసిన పిండిని మనం ప్రసాదంగా పెట్టుకోవాలి. ఒకవేళ మనకు అది అవైలబుల్గా లేకుంటే ఏ ప్రసాదం మనకు తోచిన ప్రసాదాన్ని స్వామివారికి పెట్టుకోవచ్చు. అలాగా నేను స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలతో స్వామివారిని పూజించుకోవాలి. మనము స్వామివారిని నిష్టగా పూజించుకునేటప్పుడల్లా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో లక్ష్మీదేవాయ నమః అంటూ స్మరించుకుంటూనే పూజ చేయాలి. స్వామివారికి మనము శ్లోకాలు పద్యాలు చదవకపోయినా పర్లేదు, కానీ ఇలా ఓం నమో నారాయణాయ అంటూ స్మరించుకుంటూ స్వామివారిని పూజించుకోవాలి. అలాగే మనము ఎప్పుడైనా కానీ నెయ్యి దీపమైనా కానీ నూనె దీపమైనా కానీ డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకుండా దాన్ని ఒక అగరబత్తి సహాయంతో లేకపోతే దేంతో అయినా కానీ మనము డైరెక్ట్గా మన దీపాన్ని వెలిగించుకోవాలి. డైరెక్ట్ మాత్రం అగ్గిపుల్లతో కాకుండా నేను ఇలాగా అగరబత్తి సహాయంతో నేను స్వామివారి ముందు దీపాన్ని పెట్టుకున్నాను. ఇంతటితో నా పూజ పూర్తయింది. దీంతో పాటు స్వామివారికి హారతిని ఇవ్వాలి. అలాగే స్వామివారి ధ్యానంలోనే మనము రోజంతా ఉండి నెక్స్ట్ డే మనము ఫాస్టింగ్ని వదులుకోవాలి. అలాగే ఈ ఏకాదశి రోజు కానీ ముందు రోజు కానీ నేలపైన పడుకుంటేనే మంచిది. అలాగే మనము తలస్నానం చేసి దేవతకి దీపారాధన చేయాలి. పొద్దున సాయంత్రం 2 పూటల స్వామివారికి దీపారాధన చేసి అగరబత్తులు ముట్టించాలి. అలాగా మనము ఈ పూజని పూర్తి చేసుకున్నట్టే. అలాగే ఏకాదశి రోజు మనము స్టార్ట్ చేసిన ఫాస్టింగ్ని నెక్స్ట్ డే రోజు దైవ దర్శనం చేసుకున్న తర్వాత దేవుడి ముందు దీపారాధన చేసుకున్న తర్వాతనే మనము ఫాస్టింగ్ అనేది వదులుకోవాలి. అలాగా నేను నా పూజని స్టార్ట్ చేశాను ఈరోజు. సో మీరు కూడా ఈ ఏకాదశి పండగకి నిష్టగా పూజ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ది సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.